హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. వీడియో మిస్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి. ఇంకా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూద్దామండి. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, కళ్ళజోడు మనము కళ్ళకి రోజు కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు అది ఒక్కొక్కసారి చాలా డస్ట్ పట్టేసి ఒక్కొక్కసారి కొంచెం జిడ్డుగా కూడా అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మన దగ్గర టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి. ఆ టాల్కమ్ పౌడర్ ఇలా కళ్ళజోడు మీద కొద్దిగా ఆ పౌడర్ చల్లి తర్వాత కళ్ళజోడు తుడుచుకోవడానికి మనకు ఒక క్లాత్ ఇస్తారు కదండి. ఆ క్లాత్ ఇలా నీట్గా తుడుచుకున్నాం అనుకోండి, ఈ కళ్ళజోడు మీద ఉండేటటువంటి డస్ట్ ఇంకా కొంచెం జిడ్డు లాంటిదంతా కూడా పోతుంది. మనము తలకు ఆయిల్ అప్లై చేసుకున్నప్పుడు ఈ కళ్ళజోడు మీద కూడా జిడ్డు అనేది పడుతూ ఉంటుంది కదా. ఆ జిడ్డు అంతా కూడా పూర్తిగా ఈ టాల్కమ్ పౌడర్ అనేది క్లీన్ చేస్తుంది. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, తమలపాకు ఒకటి శుభ్రంగా కడిగి ఇలా తీసుకోవాలండి. తర్వాత దాని మీద ఇలా కొద్దిగా తేనె వేసుకోవాలి. ఈ తేనె ఈ తమలపాకు అంతటికి కూడా ఇలా అప్లై చేసుకోవాలి. తర్వాత మన దగ్గర వాము ఉంటుంది కదా, వాము కూడా ఇలా కొద్దిగా తమలపాకు మీద వేసుకోవాలి. తర్వాత 3 కానీ 2 కానీ లవంగాలు తీసుకుని దాని మీద ఉన్నటువంటి మొగ్గు ఉంటుంది కదండి, ఆ మొగ్గు వరకు ఇలా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఈ తమలపాకు మీద ఇప్పుడు ఈ లవంగాలు ఇంకా మనము ఈ వాము ఇదంతా వేసుకున్నాం కదా. తర్వాత ఈ తమలపాకు ఉండేటటువంటి కాడ ఇంకా కొస కూడా పూర్తిగా కట్ చేసుకుని తర్వాత ఇది ఒక కిళ్ళిలాగా చుట్టుకుని ఇప్పుడు ఇది మనము ఉదయమే పరగడుపున కనుక ఇలా తీసుకున్నాం అనుకోండి, మనకి నెలల తరబడి తగ్గకుండా వేధించేటటువంటి దగ్గు జలుబు ఇలాంటివి ఉంటాయి కదా. ఈ చలికాలంలో ముఖ్యంగా చిన్నపిల్లలకి దగ్గు జలుబు వచ్చిందంటే నెలల తరబడి బాధిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నాం కదండి, ఈ తమలపాకును ఒక కిళ్ళిలాగా ఇలా చుట్టుకొని మనం తీసుకున్నట్లయితే చాలా త్వరగా దగ్గు జలుబు అనేవి తగ్గిపోతాయండి. ఎలాంటి మెడిసిన్స్ అనేవి వాడకుండా ఇలా సింపుల్గా మనము ఈజీగా ఈ చలికాలంలో వచ్చేటటువంటి దగ్గు జలుబు ఇంకా కఫము గొంతు నొప్పి ఇలాంటివన్నిటికీ కూడా ఇది ఒక మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుందండి. టిప్ అనేది అందరికీ హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మన దగ్గర ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి ట్యాబ్లెట్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదండి. ఆ ట్యాబ్లెట్స్ని ఒక 4-5 ఇలా తీసుకుని తర్వాత ఈ ట్యాబ్లెట్స్ని ఇలా ఒక న్యూస్ పేపర్లో వేసుకుని ఇలా మెత్తన పౌడర్ లాగా దంచుకోవాలి. ఇప్పుడు ఇలా దంచగా వచ్చినటువంటి ఈ ట్యాబ్లెట్స్ పౌడర్ ఉంది కదండి, ఇదంతా ఇలా బౌల్లో వేసుకోవాలి. తర్వాత అందులోనే మన దగ్గర కర్పూరం ఉంటుంది కదండి, ఆ కర్పూరము 2 బిళ్ళలను ఇలా నలిపి వేసుకోవాలి. తర్వాత డెటాల్ కూడా ఒక మూత వరకు అందులో వేసుకోవాలండి. తర్వాత ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా కలుపుకోవాలండి ఇదంతా కూడాను. మరీ పలచగా కలుపుకోకుండా కొంచెం గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది. మరీ గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం డెటాల్ వేసుకోవచ్చండి. ఇదంతా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మన దగ్గర బిస్కెట్స్ ఉంటూ ఉంటాయి కదండి, ఆ బిస్కెట్స్ ఏవైనా సరే ఒక 4 బిస్కెట్స్ తీసుకోవాలండి. అవి క్రీమ్ బిస్కెట్లైనా మామూలు బిస్కెట్లు ఏ బిస్కెట్లు అయినా సరే తీసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఈ బిస్కెట్లలో మనం ఇలా తయారు చేసుకున్నాం కదండి, ఈ మిశ్రమం అంతా కూడా మనం ఇలా బిస్కెట్ల మీద అప్లై చేసుకోవాలండి. ఇలా 2 బిస్కెట్ల మీద అప్లై చేసుకొని ఒక బిస్కెట్ మీద ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇంకొక బిస్కెట్ని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది మనకి ఎందుకు ఉపయోగిస్తామో చెప్తామండి. మనకి ఎక్కువగా ఎలుకలు అనేవి ఒక్కొక్కసారి వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా. మనం ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ వాడినా కూడా ఎలుకలు అనేవి బయటికి పోక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నటువంటి బిస్కెట్స్ ఉన్నాయి కదండి, వీటిని కనుక ఎలుకలు వచ్చే ప్లేస్లో కనుక పెట్టామనుకోండి, మనకి ఎలుకలు అనేవి ఈ బిస్కెట్లని తిని వాటికి లోపల ఉండేటటువంటి ఈ కెమికల్ వల్ల అవి చనిపోతాయండి. ఎక్స్పైర్ అయిపోయినటువంటి ట్యాబ్లెట్స్ పౌడర్ ఇంకా కర్పూరము డెటాల్ అనేవి ఎలుకలకు పొట్ట పొంగిపోయి చనిపోయేలా చేస్తాయండి. ఇవి మనకి ఎక్కడైతే ఎలుకలు వస్తున్నాయో ఆ ప్లేస్లో ఇలా ముఖ్యంగా మనకి బాల్కనీల దగ్గర ఎక్కువగా ఎలుకలు వచ్చే ప్లేస్లో పెడితే అవి తిని చనిపోతాయండి. ఇంకా మిగిలినటువంటి ఇంకో కొంచెం లిక్విడ్ ఉంది కదండి, దాంట్లో ఇలా కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. తర్వాత ఈ వాటర్తో ఇలా కలిసేలాగా కలుపుకోవాలండి. ఒక స్ప్రే బాటిల్ తీసుకొని ఇప్పుడు దాంట్లో ఈ లిక్విడ్ అంతా కూడా పోసుకోవాలండి. ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే, మనకి సాయంత్రం అయ్యేసరికి ఎక్కువగా దోమలు అనేవి ఇంట్లోకి వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇలా మనం తయారు చేసుకున్నటువంటి వాటర్ ఉంది కదండి, ఈ వాటర్ని మనం ఇల్లంతా కనుక స్ప్రే చేసామనుకోండి, మనకి ముఖ్యంగా తలుపులు కిటికీలు తీసినప్పుడు ఎక్కువగా మనకి లోపలికి దోమలు వస్తాయి కదా. ముఖ్యంగా తలుపులు కిటికీల దగ్గర ఇలా వాటర్ని స్ప్రే చేసామనుకోండి, మనకి దోమలు అనేవి అస్సలు ఇంట్లోకి రాకుండా ఉంటాయండి. ఆ ఘాటు వాసనకి ఇంట్లోకి దోమలు అనేవి చిన్న చిన్న పురుగులు అలాంటివన్నీ కూడా మనకి రాకుండా ఉంటాయి. టిప్ అనేది చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా 3-4 తమలపాకులు తీసుకోవాలండి. ఇక్కడ నేను 3 తమలపాకులు తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఈ తమలపాకులకి మన దగ్గర విక్స్ ఉంటుంది కదండి, విక్స్ అంతా కూడా ఇలా అప్లై చేయాలి. ఇలా తమలపాకులన్నిటికీ కూడా ఇలా అప్లై చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ తమలపాకుల్ని కొద్దిగా వేడి చేయాలండి. బాగా ఎక్కువగా వేడి చేయాల్సిన అవసరం లేదు.
ఇలా కొద్దిగా వేడి చేసినప్పుడు ఇందులో మనం అప్లై చేసినటువంటి విక్స్ అనేది కొంచెం మాత్రం కరుగుతుందండి. తమలపాకు కూడా కొద్దిగా వేడెక్కుతుంది. ఇప్పుడు ఈ తమలపాకులు ఎందుకు ఉపయోగిస్తామంటే ఈ చలికాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ కూడా జలుబు అనేది వచ్చేస్తుంది కదా. ఇలా జలుబు చేసినప్పుడు ఒక్కొక్కసారి నెలల తరబడి జలుబు అనేది తగ్గకుండా ఉంటుంది. అంతేకాకుండా దగ్గు కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా మనం తమలపాకులు వేడి చేసి పిల్లలకు ఛాతీ మీద, గొంతు మీద, ఇంకా వీపు మీద ఈ తమలపాకులతో ఇలా మద్దన చేసామనుకోండి చాలా త్వరగా జలుబు అనేది తగ్గిపోతుందండి. ఇది పెద్దవాళ్ళు కూడా ఎవరైనా సరే ఈ టిప్ అనేది ట్రై చేయొచ్చండి. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా మనము ఇలా కాపడం పెట్టినట్లుగా చేసామనుకోండి, ఇక్కడ నేను చెయ్యి మీద పెట్టి చూపిస్తున్నాను. అలాగే మీరు ఛాతీ మీద, గొంతు మీద, వీపు మీద కనుక అలా ఈ తమలపాకులు కనుక పెట్టినట్లయితే జలుబు అనేది చాలా త్వరగా తగ్గిపోతుంది. టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఖాళీ అయిపోయినటువంటి కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ మన దగ్గర ఉంటూనే ఉంటాయి కదండి. ఇవన్నీ కూడా మనం వేస్ట్ అని పారేస్తాము. అలా పారేయకుండా ఇలా చేసి చూడండి. ఇది చాలా బాగా మంచి ఆర్గనైజర్గా యూజ్ అవుతుందండి. ఇలా ఖాళీ అయిపోయినటువంటి 2 కూల్ డ్రింక్ బాటిల్స్ పెద్ద సైజువి తీసుకున్నానండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కింద ఉన్నటువంటి పార్ట్ అనేది మనం కట్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ ఈ పార్ట్ మనం తీసుకోవాలి. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది ఇలా కట్ చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టినట్లయితే మనకి సెట్ అయిపోతుందండి. చిన్నగా ఉండటం వల్ల ఈజీగా దాంట్లోకి పెద్ద దాంట్లోకి ఇన్సర్ట్ అయిపోతుంది అన్నమాట. తర్వాత పైన ఒక క్యాప్ ఉంటుంది కదండి, పెన్ని క్యాప్ని ఇలా అంటించుకున్నాను. తర్వాత ఇలా మనకి స్పూన్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ స్పూన్స్. ఆ స్పూన్స్ పైభాగాన్ని ఇలా కట్ చేసుకుని దాన్ని కూడా ఇలా గ్లూ తోటి లేదంటే గమ్ముతోటి ఇలా అంటించుకోవాలండి. ఇలా అంటించుకున్న తర్వాత ఇప్పుడు మనకి కట్ చేసుకున్నటువంటి స్పూన్ ఉంది కదండి, దానికి ఇలా మనకు నచ్చినట్లుగా ఏదైనా పెయింట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎందుకంటే మనము ఇలా మూత తీసుకోవడానికి, పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇలా క్యాప్ ఇంకా ఇలా స్పూన్ కూడా అంటించుకున్నామండి. ఇలా పెట్టుకున్నాం కదా, ఈ పైన ఉన్నటువంటి క్యాప్ని ఇలా తీసి ఇందులో మనకి నచ్చినట్లుగా ఇట్లా పిల్లలకు ఉపయోగపడే ఏవైనా సరే ఇలా ఎరేజరు, షార్ప్నరు, గ్లూ ఇలాంటివన్నీ కూడా ఇలా చిన్న చిన్న ఐటమ్స్ అన్ని కూడా ఇందులో వేసి ఇలా మూత పెట్టుకుని పిల్లలు చదువుకునే స్టడీ టేబుల్ మీద పెట్టినట్లయితే వాళ్ళు తీసుకుని వాడుకోవడానికి కూడా చాలా యూజ్గా ఉంటుంది. లేదంటే చిన్న చిన్న పిన్నీసులు, పక్క పిన్నులు, ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదండి మన దగ్గర, క్లిప్పులు అలాంటివన్నీ కూడా ఇందులో వేసుకుని మనము డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే మనము తీసుకుని వాడుకోవడానికి చాలా వీలుగా ఉంటుందండి. టిప్ అందరికీ హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి పెద్ద సైజు వాటర్ బాటిల్ తీసుకుని పైన ఉన్నటువంటి లేబుల్ తీసేసి తర్వాత ఇలా అడుగు భాగాన్ని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనము తగిలించుకోవడానికి వీలుగా ఉండేలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక హోల్ పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మన దగ్గర క్యారీ బ్యాగ్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదండి. క్యారీ బ్యాగ్స్ ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇందులో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఒక్కొక్కటి తీసుకుని వాడుకోవచ్చు. కింద ఉన్నటువంటి క్యాప్ తీసేసి ఇలా ఒక్కొక్కటి తీసుకోవచ్చు అన్నమాట. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ అండి, ఇలా ఒక వాటర్ బాటిల్ కానీ లేదంటే కూల్ డ్రింక్ బాటిల్ కానీ ఒక దాన్ని తీసుకోవాలి. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా క్యాప్ పై భాగాన ఇలా కట్ చేసుకోవాలండి. తర్వాత వాటర్ బాటిల్కి అడుగు భాగం కూడా ఇలా కొద్దిగా కట్ చేసుకోవాలి. తర్వాత దానికి ఒక హోల్ పెట్టుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ హోల్ పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో మనము సాక్స్ ఉంటాయి కదండి మన దగ్గర, సాక్స్ అనేవి మనం అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఒకటి కనపడి ఒకటి కనపడకుండా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా మనం తయారు చేసుకున్నటువంటి బాటిల్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇలా సాక్స్ అనేవి మనం కింద నుంచి తీసుకోవచ్చండి. సాక్స్ అన్ని కూడా కలిసిపోకుండా కూడా ఉంటాయి. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా ఇలాంటి మిల్క్ మేడ్ డబ్బాలు కానీ లేదంటే మనము గులాబ్ జామ్ కానీ రసగుల్లా కానీ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి డబ్బాలు వస్తూ ఉంటాయి కదండి. ఇవన్నీ కూడా మనము వేస్ట్ అని పారేస్తాం కదా. అలా పారేయకుండా ఈసారి ఇలా చేసి చూడండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా డబ్బాని బోర్లించి ఒక వాడినటువంటి సాక్స్ని ఏదైనా ఒక దాన్ని తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా సాక్స్ అంతటినీ కూడా ఆ డబ్బాలోకి ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలండి. ఇలా ఇన్సర్ట్ చేసినట్లయితే మనకి ఇది ఒక మంచి ఆర్గనైజర్ అనేది తయారవుతుందండి. చూడండి, ఇదంతా కూడా ఇలా డబ్బాలోకి ఇన్సర్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో మనము పెన్నులు పెట్టుకోవచ్చు, లేదంటే పెన్సిల్ అలాంటివన్నీ కూడా పెట్టుకొని పిల్లలకి స్టడీ టేబుల్ మీద పెడితే అప్పటికప్పుడు వాళ్ళు వాడుకోవడానికి కూడా చాలా యూజ్గా ఉంటుందండి. లేదంటే మనం కిచెన్లో పెట్టుకుని చిన్న చిన్న ఫోర్కులు, చిన్న స్పూన్లు, చాకులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఇందులో వేసుకుని మనకి దగ్గరలో పెట్టుకున్నట్లయితే తీసుకుని వాడుకోవడానికి కూడా వీలుగా ఉంటుందండి. తర్వాత మనము ఇదొక ఫ్లవర్ స్టాండ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇందులో మనం ఫ్లవర్స్ పెట్టుకున్నాం అనుకోండి, చూడటానికి కూడా చాలా బాగుంటుందండి. ఇట్లా మనకి నచ్చినటువంటి ఫ్లవర్స్ ఏవైనా పెట్టుకుని మనం హాల్లో సెంటర్ టేబుల్ మీద కనుక ఈ ఫ్లవర్ వాజ్ని పెట్టుకుంటే చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఇలా మనకి నచ్చినట్లుగా మనము ఎలా అయినా సరే వాడుకోవచ్చండి. ఈ టిప్ కూడా చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, టమాటాలు అన్ని కర్రీస్లోకి మనం వాడుతూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి టమాటా ప్యూరీ చేసి మనము గ్రేవీ కర్రీస్లో కానీ లేదంటే నాన్ వెజ్ కర్రీలో కానీ వేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు వాటి మీద ఉన్నటువంటి పొట్టు అనేది తీసేసి మనము ఎక్కువగా గ్రేవీ చేసుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు టమాటా మీద ఉన్నటువంటి పై పొట్టు అనేది ఈజీగా తీయడానికి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి. ఒక ఫోర్క్ తీసుకుని దానికి ఇలా టమాటాను గుచ్చి
స్టవ్ వెలిగించి స్టవ్ మీద సన్న సెగ మీద ఇలా టమాటాను కనుక వేడి చేసామనుకోండి, 1 నిమిషంలో ఇలా టమాటా అంతా స్కిన్ అంతా కూడా ఇలా నల్లగా అవుతుందండి. చూడండి, స్కిన్ అనేది ఇలా సెపరేట్ అయిపోతుందండి. టమాటా మీద ఉన్నటువంటి స్కిన్ అనేది ఇలా సెపరేట్ అవ్వటం వల్ల మనం ఈజీగా పై పొట్టు అనేది తీసుకోవచ్చండి. చూడండి ఎంత ఈజీగా టమాటా మీద ఉన్నటువంటి పొట్టు అనేది వచ్చేస్తుందో చూస్తున్నారు కదా. ఇలా సింపుల్గా మనము ఎన్ని టమాటాలు కావాలంటే అన్ని టమాటాలు ఇలా ఈజీగా పొట్టు ఒలుచుకొని మనం కర్రీస్లోకి వాడుకోవచ్చండి. చూడండి, చాలా నీట్గా టమాటా మీద పొట్టు అనేది వచ్చేస్తుందండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక తమలపాకుని ఇలా శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. తర్వాత ఒక చిన్న అల్లం ముక్కను తీసుకుని పైన ఉన్నటువంటి పొట్టు అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ తమలపాకు మీద వేసుకోవాలి. తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బను కూడా తీసుకొని పైన ఉన్నటువంటి పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ తమలపాకులో వేసుకోవాలి. తర్వాత తేనె కూడా తీసుకోవాలండి. తేనె కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకొని ఆ తమలపాకు మీద ఇలా వేసుకోవాలి. తర్వాత తమలపాకు ఉండే తొడిమ ఇంకా కొస 2 కూడా తీసేసి ఒక కిళ్ళీలాగా చుట్టుకోవాలండి. మనం కిళ్ళీ ఎలా అయితే తింటామో అలాగే ఇది ఉదయమే పరగడుపున కనుక తిన్నామనుకోండి, మనకి చలికాలంలో వచ్చేటటువంటి దగ్గు, జలుబు, ఇంకా గొంతు నొప్పి, కఫం ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయండి. చాలామందికి ఈ చలికాలంలో రోజుల తరబడి లేదంటే నెలల తరబడి దగ్గు అనేది ఎక్కువగా వచ్చేసి తగ్గకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా. వాటన్నిటికీ కూడా మనం ఇలా తయారు చేసుకున్నటువంటి తమలపాకును కనుక తీసుకున్నట్లయితే చాలా త్వరగా ఇవన్నీ కూడా తగ్గుతాయి. తర్వాత ఇది వారంలో ఇలా 4 సార్లు కనుక తీసుకున్నట్లయితే ఈ చలికాలంలో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా మనకి దూరం అవుతాయండి. ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్. ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.